గుడ్ మార్నింగ్. ఈరోజు సండే. చూడండి టైం తోర్సు 10:52 అయింది. ఇప్పుడు లేచాము. ఈరోజు కాన్సెప్ట్ ఆదివారం ఆడవాళ్ళకి సెలవు ఆదివారం ఆడవాళ్ళకి సెలవు అన్న కాన్సెప్ట్ తో మీ ముందుకు వీడియోలో వస్తున్నాము. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. గైస్, ఈరోజు ఒక్కరోజు లేట్గా లేచినందుకు ఇంట్లో ఒక సైడ్ నుంచి అందరు నన్ను తిడుతున్నారు. ఈరోజు ఒక్కరోజు లేట్గా లేచినందుకు ఇంట్లో ఒక సైడ్ నుంచి అందరు నన్ను తిడుతున్నారు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? మమ్మీ కాల్ చేసి తిట్టారు, డాడీ కాల్ చేసి తిట్టారు, ఇప్పుడు మా ఆయన కూడా తిడుతున్నారు. గైస్ చూడండి గైస్, ఎంత అబద్ధం చెప్తున్నా. నేను డైలీ 10 o'clock లేస్తాను. 10కి లేస్తే ఎవరు గైస్ వంట చేస్తారు ఇంట్లో? పెద్ద సమస్య వచ్చి పడిందే. మాకు మార్నింగ్ లేపగానే వామ్ వాటర్ తాగే అలవాటు ఉంది. సో ఇక్కడ మేము వామ్ వాటర్ తాక్కుంటూ సన్ బాత్ అయితే తీసుకుంటున్నాము. ಆರ್ಡರ್ ಮಾಡಲಾ ಫುಡ್? ಏನಕ್ಕೆ ನಾನು ಮಾಡ್ತೀನಿ ಏನಾದರೂ. ಬೇಡ, ಇವತ್ತು ಸಂಡೇ, ರೆಸ್ಟ್ ತಗೋ. ಸರ್ ಏನು ಸರ್ ಅದು? ಬೇಡ, ಇವತ್ತು ಸಂಡೇ, ರೆಸ್ಟ್ ತಗೋ. ಬೇಡ, ನೀನು ಹೋಗ್ಬಿಟ್ಟು ಚಿಕನ್ ತಗೊಂಡು ಬಾ. ನಾನು ಚಿಕನ್ ಫ್ರೈ ಮತ್ತು ಮುದ್ದೆ ಮಾಡ್ತೀನಿ. సరే. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ಬೇಗ ಬಾ, ಮತ್ತೆ ಎಲ್ಲ ರೆಡಿ ಮಾಡ್ಕೊಂಡು ಇಟ್ಕೊಂಡಿರ್ತೀನಿ. ತಗೋ ಬಿರಿಯಾನಿ. ನಾನು ಏನು ತಗೊಂಬರಕ್ಕೆ ಕೇಳಿದೆ, ನೀನೇನು ತಂದಿದ್ಯಾ? చూసారా సార్ డబుల్ యాక్షన్? తిను, ರೆಸ್ಟ್ ತಗೋ. తీసుకో, పండగ తీసుకో. ನಂಗೆ ಚಿಕನ್ ಬೇಕು. ಚಿಕನ್ ಬಿರಿಯಾನಿನೇ ತಿನ್ನು. ರಸ್ಕ್ ಮತ್ತೆ ಹನಿ ಕೇಕ್. ಓಕೆ. కుచ్చు ఎలాగో ఫుడ్ అయితే తెచ్చేసారు కదా. సో ఇప్పుడు నాకు వంట చేసే పని లేదు. ఇంకా తను ఫ్రెష్ అప్ అయ్యొచ్చే లోపల నేను అంతా అరేంజ్ చేసిస్తాను. ఇక్కడ కాటన్స్ వేయడం, ప్లేట్స్ పెట్టడం అండ్ టేబుల్ మ్యాట్, దాని మీద ల్యాప్టాప్. ఇంకా తినేటప్పుడు ఏదో ఒకటి చూసుకుంటూ తినే అలవాటు ఉంది. సో ఇలా అరేంజ్ చేశాను. కబాబ్, బిర్యానీ. ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క. ఇంకా తినడం అయితే స్టార్ట్ చేసేసాము. నా కోసం మా ఆయన వేడివేడిగా ఆంబూర్ బిర్యానీ తెచ్చారు. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. అండ్ ఇట్స్ ఎ మస్ట్ ట్రై బిర్యానీ. నాకైతే లిటరలీ ఇట్ వాస్ వెరీ జ్యూసీగా ఉంది. చికెన్ మొత్తం బాగా కుక్ అయింది. ఇంకా కబాబ్ కూడా బాగానే ఉంది. ఇట్ వాస్ గుడ్. ఏంటిది? మాకేంటిది అంటున్నాను. కన్నడ బిగ్ బాస్ ఫినాలే నిన్న, మరి ఈరోజు సాటర్డే ఎపిసోడ్ మేము చూడలేదు, అందుకనే ఈరోజు ఇప్పుడు చూస్తున్నాము. ఇంకా ఈ కన్నడ బిగ్ బాస్ చూసుకుంటూ మొత్తం ఫుల్గా అయితే తిన్నాము. కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఈరోజు ఫుడ్లో మాత్రం. ఇట్ వాజ్ రియలీ రియలీ వెరీ యమ్మీ. ఇంత స్పైసీ బిర్యానీ తినిన తర్వాత స్వీట్ లేకపోతే ఎలా, అందుకని నా హస్బెండ్ హనీ కేక్ తెచ్చారు. స్వీట్ అయితే మస్తు యమ్మీగా ఉంది. సో టోటల్ క్రేవింగ్స్ అన్నీ సాటిస్ఫాక్షన్ అయిపోయింది నాకైతే. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. నెక్స్ట్ ఐస్ క్రీమ్ తినాలనిపించింది. సో ఇక్కడ ఈజ్ ఆర్డరింగ్ సమ్ ಐಸ್ ಕ್ರೀಮ್ಸ್. ನೋಡಿ, ಆಲ್ಮಂಡ್ ಸ್ಟಿಕ್ ಒಂದು ನನಗೆ, ಚಿನ್ನಾಗೊಂದು, ಇದೊಂದು ನನಗೆ ಮಾಮೂಲಿ ವೆನಿಲಾ ಕಪ್ಪು, ಇದು ನಿಂಗೆ, ಇದು ನಿಂಗೆ. ఫైనలీ హియర్ ఆర్ సమ్ ఐస్ క్రీమ్స్. చాలా రోజుల నుంచి అనుకుంటుండే తినాలని. ఎలాగో ఈరోజు చీట్ డే కదా, తినేస్తా.
బాగా తినేస్తా. ఇప్పుడు ఇవన్నీ తినేయాలి. గైస్ మేము బిర్యానీ తెప్పించుకొని తినేసాం కదా. మా ఓనర్ ఆంటీ వచ్చేసి మాకేం ఇచ్చిందో మీరే చూడండి. వద్దు తిన్నాం, ఇప్పుడే తిన్నామన్నాము, అయినా కూడా పెద్ద సమస్య వచ్చి పడిందే. బిర్యానీ, రైతా అండ్ 3 eggs, కబాబ్. ఇదేంటి ఎంత పెట్టారు? తింటే తరిగిపోద్దులే, తిను. గైస్ ఇప్పుడు తినిందే ఎలా అరిగించుకోవాలో తెలీదు. ఈ ఆంటీ కూడా అయితే తెచ్చిచ్చేసారు. ఒక ఫర్నిచర్ కొనాలనేసి ఇప్పుడు బయటకైతే వచ్చేసాము. ఫర్నిచర్ అంటే పెద్దదో ఏం కాదు, ఒక చిన్న కంప్యూటర్ టేబుల్ కొనడానికి వచ్చాము. దిస్ ఇస్ మై అవుట్ఫిట్. బయట ఎండ ఎక్కువగా ఉంది గైస్, అందుకనే హ్యాట్ కూడా వేసుకున్నాను. ఇక్కడ ఎలాంటి వుడ్స్ కావాలి, ఏ కలర్ కావాలనేసి ఈజ్ చెకింగ్ విత్ ఇట్. షాప్ అతను కూడా వుడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ మేము ఇక్కడ కొటేషన్ ఒకటి వేయించుకొని వేరే షాప్కి అయితే వెళ్ళాము. బికాజ్ అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు నాకు వాళ్ళు చెప్తుంటే. సో అందుకని వేరే షాప్లో కూడా ట్రై చేద్దాం అనుకున్నాను. సో వీఆర్ గోయింగ్ ఫర్ అదర్ షాప్. నెక్స్ట్ ఇంకొక షాప్ దగ్గరకు అయితే వచ్చేసాము. ఇక్కడ క్వాలిటీ, డిజైన్స్ అన్నీ చాలా బాగుంది, కానీ కావాల్సింది అయితే దొరకలేదు మాకు. ఇక్కడ అన్నీ చూపించారు కానీ వుడ్ కొంచెం వీక్ అనిపించింది నాకు. పర్టికులర్లీ ఈ టేబుల్ మాకు వుడ్ చాలా వీక్ అనిపించింది. సో అందుకని ఇంకా క్యాన్సిల్ చేసి వేరే షాప్కి అయితే వెళ్తున్నాం. కానీ అక్కడ గైస్ ఈ డిజైనరీ షో పీసెస్ అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి, కానీ నా హస్బెండ్ నాకు కొనివ్వలేదు గైస్. మీరన్నా చెప్పండి ప్లీజ్. చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాయి అన్నీ, బట్ బ్యాడ్ లక్. పెద్ద సమస్య వచ్చి పడిందే. నెక్స్ట్ డామ్రోక్ అయితే వచ్చేసాము. ఇది ఇంటికి నియర్ బైలోనే ఉంటుంది కాబట్టి ఇక్కడికి మళ్ళీ వచ్చేసాము. కానీ ఇక్కడ కూడా లోపల అన్నీ చాలా బాగున్నాయి, కానీ మాకు కావాల్సింది అస్సలు దొరకలేదు. సో అందుకని ఇక్కడ కూడా మాకు ఏం దొరకలేదు గైస్. ఇది ఒక టేబుల్ ఉండింది, కానీ ఇది చాలా పెద్దది ఉంది, ఇంట్లో అంత స్పేస్ లేదు రూమ్లో వేసుకోవడానికి, కాబట్టి క్యాన్సిల్. అండ్ నెక్స్ట్ షాప్ గైస్, ఫైనలీ ఈ షాప్లో మాకు కావాల్సింది దొరికింది, థ్యాంక్ గాడ్. ఎలా కావాలో, ఎలాంటి టేబుల్ కావాలో, ఎలాంటి కలర్ కావాలో, స్పేస్, లెంత్ అన్నీ సరిపోయింది ఈ షాప్లో మాకు. కాబట్టి ఇక్కడైతే టేబుల్ కొన్నాము. ఏ టేబుల్ కొన్నామో మీరే చూసేయండి. టేబుల్ ఎంత స్ట్రాంగ్ ఉందో చెప్పడానికి దాని మీద ఎక్కి కూర్చొని మరీ చూపిస్తున్నారు. వి లైక్ ఇట్. బాగుంది గైస్, క్వాలిటీ ఈజ్ వెరీ గుడ్. గైస్ ఫైనలీ ఒక టేబుల్ అయితే ఫిక్స్ అయింది, మాకు నచ్చింది, క్వాలిటీ ఈజ్ ఆల్సో గుడ్. సో ఇక్కడ బిల్ వేయించుకొని ఇంకా ఇంటికైతే వెళ్తాం మేము. సో ఇంటికి వెళ్ళిన కొంచెం సేపుకి వాళ్ళే డెలివరీ చేస్తానన్నారు, అందుకని మేము పే చేసేసి మరి ఇంకా ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. టేబుల్ బిల్ 5500 అయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు వాళ్ళు వేరే టేబుల్ ఏదైనా మార్చిస్తారేమో అనేసి ఇక్కడ సైన్ చేస్తున్నాను. నా పేరు, నా హస్బెండ్ పేరు, 2 పేర్లు రాశాను ఇక్కడ. హియర్ యూ గో విక్రమ్, స్వాతి. ఇంటికి వచ్చిన హాఫ్ అన్ అవర్కి అంతా టేబుల్ అయితే ఇంటికి డెలివరీ అయిపోయింది. సో వాళ్ళు దీన్ని తీసుకొచ్చి నీట్గా సేమ్ టేబుల్ ఇచ్చారు గైస్. ఇది తీసుకొచ్చి పైన అయితే పెట్టేశారు. ఇంకా మేము డస్ట్ అంతా క్లీన్ చేసుకొని ఒకసారి వెట్ క్లాత్లో వైప్ చేసుకొని ఇంకా ఇంట్లోకి అయితే నీట్గా అరేంజ్ చేసేసుకున్నాము. ఫైనలీ ఎన్నో రోజుల నుంచి అనుకుంటుంటే ఈరోజు కుదిరిందన్నమాట. ಏನು ಮಾಡ್ತಿದ್ಯಾ? ಯಾರಿಗೆ? ನಾನು ಯಾರು?
ఏంటి గైస్ కాఫీ చేస్తున్నారు నా కోసం. కాఫీ అయితే రెడీ అవుతుంది. నాకు కాఫీ ఇచ్చిన తర్వాత మై హస్బెండ్ విల్ క్లీన్ ఆల్ ద యూటెన్సిల్స్ ఓవర్ దేర్. ఆ విజిల్స్ అన్ని వాష్ చేసేసారంట. ఎందుకంటే ఈరోజు సండే అంటే నాకు హాలిడే, ఆదివారం ఆడవాళ్ళకు సెలవు. నాకు కాఫీతో పాటు రస్క్ కంపల్సరీ, అంటే ఎప్పుడు కాదులేండి, ఎప్పుడో ఒక్కొక్కసారి. ఈరోజు సండే కాబట్టి ఇట్స్ ఎ చీట్ డే అగైన్. సో అందుకని ఐల్ హ్యావ్ ఎవ్రీథింగ్. మీరు కూడా మీ హస్బెండ్స్తో చెప్పండి ఆదివారం ఆడవాళ్ళకి సెలవు. అండ్ ఫైనలీ మై కాఫీ ఈస్ రెడీ. ఓకే. ఈవినింగ్ నుంచి ఇంట్లో పవర్ లేదు గాయస్. మా ఓనర్ అయితే కిందకి వచ్చారు బిగ్ బాస్ చూడడానికి. మా ఇంట్లో కూడా సింగిల్ ఫేసే ఉంది. సో టీవీ అయితే ఆన్ అవ్వలేదు. ఇంకా ల్యాప్టాప్లోనే బిగ్ బాస్ చూస్తూ డే అయితే ఇలా ఎండ్ చేసాము. మీరు ఎలా ఎండ్ చేశారో కామెంట్ చేయండి. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.